హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్‌కేవి వరల్డ్‌లో చూస్తున్న రెసిపీ వచ్చి టమాటా వంకాయ పచ్చడి అండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది వెన్నలాగా అనిపిస్తుందండి తింటే. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే అస్సలు వదలరండి. మనం రోజు తినేదానికన్నా కొంచెం ఎక్కువే తింటారు. ఒకసారి ప్రాసెస్‌ని ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అనేది పెట్టుకోవాలండి. తర్వాత దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడయ్యే లోపల మనం పచ్చిమిర్చి అనేది కడిగి ఇట్లా కట్ చేసి ఉంచుకోవాలండి. దీనిలో వేసేసుకోవాలి. అవి వేగే లోపల నేను మీకు ఒక చిన్న స్టోరీ అనేది షేర్ చేస్తానండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ముందుగా ఒక తండ్రి కొడుకు అనేది డిస్కషన్ చేసుకుంటూ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారండి. కొడుకు అంటాడు, నాకైతే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు డాడీ, నీకెందుకు ఎవరితో మాట్లాడవు, నీకు అసలు ఫ్రెండ్సే లేరా డాడీ అని అంటే, నాకు 1.5 ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తాడండి. 1.5 ఫ్రెండ్ ఏంటి అని అంటే, నాకు అంతే మంది ఉన్నారు. నీకెంతమంది ఉన్నారంటే, నీ ఫ్రెండ్స్ కన్నా నాకే ఎక్కువ మంది ఉన్నారు డాడీ, నాకు 200 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తాడు కొడుకు ప్రౌడ్గా. చాలా ఎక్కువ మంది ఉన్నారు నాకు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అయితే సరే నీ ఫ్రెండ్స్ నీకు ఏ హెల్ప్ అయినా చేస్తారా అని అడిగితే, ఎందుకు చేయరు డాడీ, నేను ఎలా చేస్తున్నానో నా ఫ్రెండ్స్ కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు అని చెప్తాడు వాళ్ళ కొడుకు. అయితే నేను మీ ఫ్రెండ్స్కి ఒక టెస్ట్ పెట్టుకో, దానిలో వాళ్ళు సక్సెస్ అయితే నీ ఫ్రెండ్స్ చాలా గ్రేట్ అని చెప్తాను, అది ఇది అని అంటాడు వాళ్ళ డాడీ. సరే డాడీ చెప్పండి అని అంటే, ఒక చిన్న బేబీని చనిపోయింది, నేను చంపేశాను, పోలీసులు నా వెంట పడుతున్నారు అని చెప్పి నీ ఫ్రెండ్స్ని వెళ్ళి అడుగు, వాళ్ళు ఏ సజెషన్ చెప్తారో దాన్ని బట్టి నువ్వు నీ ఫ్రెండ్స్ చాలా గ్రేటా ఏంటి అనేది నువ్వు నాకు వచ్చి మళ్ళీ చెప్పు అని అంటారు. సరే అని చెప్పి వాళ్ళ బాబు ఏం చేస్తాడంటే, ఒక హాస్పిటల్లో చనిపోయిన బేబీని తీసుకుని వెళ్ళి, నేను ఇలా ఒక బేబీని చంపేశాను, పోలీసులు నా వెనకాల పడుతున్నారని ఒక ఫ్రెండ్ని అడుగుతాడు. అమ్మో నాకు భయము, నాకేం తెలియదు అని చెప్పి డోర్ వేసేసుకుంటారు. అలా ఇంకో ఫ్రెండ్ని అలా తన దగ్గర ఉన్న 200 మెంబర్ ఫ్రెండ్స్ని అందరిని అడిగితే ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయరు తనకి. అప్పుడు తనకు అర్థమవుతుంది, ఏంటి నేను ఇంత హెల్ప్ చేశాను, నా ఫ్రెండ్స్ ఏంటి ఇలా ఉన్నారు, మా డాడీ చెప్పింది నిజమేనా అని వచ్చి వాళ్ళ డాడీకి చెప్తాడు. ఇలా జరిగింది డాడీ అని చెప్పి. సరే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, నా ఫ్రెండ్ ఏమంటాడో వచ్చి నాకు చెప్పు అని అంటే, ఆ బ్యాగ్లో ఉన్న బేబీని తీసుకుని వెళ్ళి, నేను ఇలా పలానా వ్యక్తి వాళ్ళ బాబుని ఇలా నాకు అనుకోకుండా ఒక బేబీని ఇలా చేయాల్సి వచ్చింది, పోలీసులు నా వెనకాల పడుతున్నారు అంకుల్ అంటే, అవునా, నువ్వు నా ఫ్రెండ్ కొడుకువి, నువ్వేం భయపడకు, నేను మాట్లాడతాను, ఆ బేబీని ఇక్కడ ఉంచేసి వెళ్ళు, అది ఇదని చెప్తాడు. ఇంకా ఆ ధైర్యంతో వచ్చి వాళ్ళ డాడీకి చెప్తాడు, ఇట్లా అంకుల్ ఏంటి డాడీ మీ పేరు చెప్పంగానే చాలా ఇదయ్యారు, ఇలా నాకు హెల్ప్ చేశారు అని. సరే ఇప్పుడు ప్రాసెస్ ఇంకా ఉంది కాబట్టి నువ్వు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కదా తన దగ్గరికి వెళ్ళు, తన దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఏం చెప్పాడో చెప్పు అని అంటారు. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. చెప్తే, ఓకే నువ్వేం కంగారు పడకు నాన్న, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి పోలీసులు అక్కడికి వస్తారు. తనని వెతుక్కుంటూ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, లేదు ఆ బేబీని చంపింది నేనే అని చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది, ఇంతమంది ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారని ప్రౌడ్గా చెప్పుకున్నాను కానీ వేస్ట్ ఆఫ్ టైము, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ చూసావా ఒక్కళ్ళైనా తను హెల్ప్ చేశారు, జస్ట్ మా డాడీ ఫ్రెండు అని కొడుకు కూడా హెల్ప్ చేశారు అని వాళ్ళ డాడీకి వచ్చి ఇలా జరిగింది డాడీ అని చెప్తారు. వాళ్ళ డాడీ దీనిలో ఒకటే చెప్తాడు, చూసావా నీకు 100 మంది కాదు కదా 200 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నా నీ కష్టంలో ఒక్కళ్ళు కూడా నిలబడలేదు, నాకు ఒక్క ఫ్రెండ్ ఉన్నా 1.5 ఫ్రెండ్ ఉన్నా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు, అలానే మనం మంచైనా చెడైనా మన ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకుంటాం కాబట్టి మనం కష్టం సుఖం అనేది వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి నువ్వు చూస్ చేసుకునేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఎవరి మంచి వాళ్ళు అనేది నువ్వు చూస్ చేసుకోవాలి, అప్పుడే నీ లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్తాడు.
తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో లేదు ఇలా ఇలా అని చెప్పి వాళ్ళ డాడీ చెప్తాడు. నా కొడుక్కి నేను మాటల ద్వారా చెప్తే తనకు అర్థం కాదు కాబట్టి నేను ఇలా చేసి చూపించాను అని అంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు. దీనిలో నుండి మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఎంతోమందిని మెయింటైన్ చేసే కన్నా మనకి కష్టం వచ్చినప్పుడు మన తోడుగా ఉండి మన చుట్టూ మన కష్టాన్ని వాళ్ళ కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళని మనం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. నచ్చిందా స్టోరీ? ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత పుదీనాను కూడా వేసి కొంచెం వేపుకోవాలండి. అది కూడా వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయను కూడా మనం వేపుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్గా అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ వేపుకోవడమే కొంచెం టైం పడుతుంది. తర్వాత మనం టమాటాని దాంట్లో కొంచెం చింతపండు అనేది వేసుకుని అది కూడా వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన అంతా బాగా టమాటా మూత పెట్టి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది కూడా దాంట్లో వేసేసుకుని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయి ఇలా మనం పచ్చిమిర్చి ఇవన్నీ వేపుకున్నవన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని ఈ విధంగా పోపు అనేది వేసుకోవాలండి. ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుందాము. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ అనేది కూడా వేసుకుని పోపు పెట్టుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ కానీ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. కుకింగ్ చేస్తూ స్టోరీ చెప్పుకుంటే కొంచెం మీకు కూడా మంచిగా అనిపిస్తుందని చెప్పాను. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే వద్దు అని చెప్పి కింద కామెంట్ చెప్పండి. అప్పుడు ప్రాసెస్ ఓన్లీ కుకింగ్ గురించే చెప్పుకుందాము. ఈ విధంగా వేగిన తర్వాత మనము పోపు అనేది పచ్చడిలో వేసేసుకోవడమే. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో నేను క్యాబేజీ కూడా వేస్తాను. రెడీ అయిపోయింది, బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.